నిన్నేమనుకున్నావు? ఇవాల్టి ప్రిడిక్షన్ సన్ రైజర్స్ అని అనుకుంటున్నా భయ్య. సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆడుతుందంటే ఇంకా సన్ రైజర్స్ అని చెప్పాలి కదా. ఏం నేను ఈ మాటలు మాట్లాడుకున్నాము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హాయ్, హలో, నమస్తే and welcome to the IPL series and welcome to a new video, the review of Sunrisers Hyderabad versus Lucknow Super Giants and the preview of the South Derby, Chennai Super Kings versus Royal Challengers Bangalore. ముందుగా నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే మాటలు లేవు భయ్య. ఇంకా నిన్న వీడియోలో చెప్పినవన్నీ అన్ని అడ్డగోలుగా తిరిగేస్తే ఏం చేసుకోవాలి ఇంకా నేను? అంటే మనం ఎస్ఆర్హెచ్ ఎలా ఆడుతుంది అనుకున్నావు, ఎల్ఎస్జి అలా ఆడేసింది, మరి ఏం చేయలేవు. సో క్లుప్తంగా చెప్పాలంటే మ్యాచ్ గురించి, ఫస్ట్ టాస్ గెలిచి ఎల్ఎస్జి ఆస్క్డ్ ఎస్ఆర్హెచ్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ ఎస్ఆర్హెచ్ 190 చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 9 వికెట్స్ ఇన్ 20 overs అండ్ దెన్ ఇన్ రిప్లై ఎల్ఎస్జి చాలా కంఫర్టబుల్ గా చేస్ డౌన్ చేసేసారు 16.1 overs లో ఆ టార్గెట్ ని ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే, ఫస్ట్ టాస్ గెలిచినప్పుడు అన్నాడు భయ్య రిషబ్ పంత్, ఇట్లా వీల్ చూస్ టు బౌల్ ఫస్ట్ అని. నేను అనుకున్నా, రే మొన్న రాజస్థాన్ ని చూసాక కూడా మళ్ళీ నువ్వు బౌలింగ్ అంటున్నావు, ఏమనాలరా నిన్ను అని చెప్పి అని. కానీ అదే టాస్ టైంలో రిషబ్ పంత్ ని అడిగారు అనమాట, లైక్ వాట్ డూ యూ థింక్ ఇస్ అ గుడ్ స్కోర్ టు చేస్ అంటే, రిషబ్ పంత్ చెప్పాడు హౌ మచ్ ఎవర్ దే స్కోర్ విల్ చేస్ ఇట్ డౌన్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. నేను అనుకున్నా, ఏంది భయ్య ఇది, కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, ఏంటిది చేసేస్తావా అని చెప్పేసి అని కొట్టి చూపించాడు భయ్య. నిజంగానే అన్న మాట మీద నిలబడ్డాడు, చెప్పి మరీ కొట్టాడు. సో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అంటే లైక్ ఫస్ట్ ఓవర్ తర్వాత దే వర్ జస్ట్ 6 for no loss. అది నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ప్రతిసారి 10, 15, 20 రన్లు చేసేస్తారు మన వాళ్ళు ఇద్దరు. అలాంటిది 6 for no loss అంటే ఏంటి ఇంతేనా అనుకున్నాను అనమాట. కానీ తర్వాత వెంటనే అభిషేక్ శర్మ ఒక బౌండరీ కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్ లాస్ట్ మ్యాచ్ అంతా సెంచరీ కొట్టాక ఈ మ్యాచ్ ఐ డోంట్ నో వై బట్ గోల్డెన్ డాక్. సో 2 back-to-back వికెట్స్ పడిపోయాయి. దెన్ నితీష్ కుమార్ అండ్ ట్రావిస్ హెడ్ వేర్ ఇన్ ద క్రీజ్ అండ్ ట్రావిస్ హెడ్ ఆడాడు భయ్య కొంచెం. హీ వాజ్ హిస్ నార్మల్ సెల్ఫ్. అంటే అక్కడ వికెట్లు పడుతున్నాయని చెప్పేసి నేను కొంచెం స్లో డౌన్ చేద్దాము, కొంచెం స్లోగా ఆడదామని ఏం లేకుండా హీ వాజ్ ఇన్ హిస్ యూజువల్ హిట్టింగ్ సెల్ఫ్ అండ్ 28 balls లో 47 runs చేసి అవుట్ అయ్యాడు. అండ్ ఆన్ ది అదర్ ఎండ్ నితీష్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టే కనిపించాడు. అంటే స్ట్రగుల్ అని చెప్పాలో లేకపోతే ఎటు 2 వికెట్లు పడ్డాయి. ట్రావిస్ హెడ్ బాగానే ఆడుతున్నాడు. సో కొంచెం నేను మెల్లగా ఆడి స్టాండ్ ఇద్దాము, విల్ స్టే అట్ ద క్రీస్ అని చెప్పి ఆడాడో తెలియదు కానీ హీ ప్లేడ్ ఓకే డీసెంట్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, బట్ హీ ప్లేడ్ అ వెరీ స్లో ఇన్నింగ్స్ ఆఫ్ 32 runs ఇన్ 28 balls అనమాట. సో మళ్ళీ ట్రావిస్ హెడ్ వికెట్ పడిపోయింది అండ్ దెన్ క్లాసన్ వచ్చాడు, కొడుతున్నాడు భయ్య, బాగానే కొడుతూ ఉన్నాడు క్లాసన్. హీ వాజ్ అవుట్ ఇన్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ వే పాసిబుల్. అంటే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు అండ్ నితీష్ హిట్ ఒక స్ట్రైట్ డ్రైవ్ ఆడడానికి ట్రై చేశాడు, అది వెళ్ళలేదు. అది ప్రిన్స్ లెఫ్ట్ హ్యాండ్ తగిలి ఇక్కడి నుంచి వెనక్కి వికెట్స్కి వెళ్ళి తగిలింది అనమాట బిహైండ్. అంటే ఎప్పుడైనా నువ్వు బౌలింగ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఓకే, అవుతూ ఉంటే ఏంటంటే బౌలర్ హ్యాండ్ కి టచ్ అయ్యి బాల్ వికెట్స్ కి అదర్ ఎండ్ వికెట్స్ కి టచ్ అయితే అవుట్. అది నువ్వు రైట్ ఆర్మ్ బౌలింగ్ చేస్తున్నావు అనుకో, ఇట్లా ఆపడానికి ట్రై చేస్తావు, నీ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అది. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కింద నుంచి ఆపడానికి ట్రై చేస్తే చేతులకి తగిలి వికెట్లు తగిలిపోయింది అక్కడ. అదర్ అంటే క్లాస్ అని ఉన్నాడు, అవుట్ అయిపోయాడు. సో దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ తర్వాత అనికేత్ వర్మ ట్రైడ్, యాక్చువల్లీ అనికేత్ వర్మ కొంచెం ఒక కేమియో ఇచ్చాడు, బాగానే ఆడుతున్నాడు అనగా అవుట్ అయిపోయాడు. తర్వాత ప్యాట్ కూడా వచ్చాడు భయ్యో, మన కెప్టెన్ ప్యాట్ కూడా వచ్చి 3 balls 3 sixes కొట్టేశాడు. 3 sixes కొట్టి 4వ బాల్ అవుట్ అయిపోయాడు. సో ప్యాట్ చేసింది 6 కొట్టడం, అవుట్ అవ్వడం. సో ఇదంతా అయ్యేసరికి 190 for 9 20 overs లో కొట్టారు. అండ్ ఎల్ఎస్జి బౌలింగ్ గురించి మాట్లాడాలంటే ద పిక్ ఆఫ్ ద బౌలర్స్ వాజ్ శార్దుల్ ఠాకూర్, 4 వికెట్లు తీశాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే శార్దుల్ ఠాకూర్ వాజ్ అన్సోల్డ్ ఇన్ ద ఆప్షన్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ సిఎస్కే ఆడాడు బట్ దే డిడ్ంట్ రిటైన్ హిమ్ అండ్ హీ వెంట్ అన్సోల్డ్. అండ్ లాస్ట్ మినిట్ వరకు ఆల్మోస్ట్ 2 weeks బిఫోర్ ది ఐపీఎల్ వరకు
అంతే. అంటే తను చెప్తూ ఉన్నాడు. నన్నెవరు పిక్ చేసుకోలేదు. నేను అందుకే ఎళ్లి కౌంటీ క్రికెట్ ఆడదాం అనుకున్నాను లండన్‌కెళ్ళేసి. ఇక్కడ ఎటు పనయ్యేలా లేదు. కానీ క్రికెట్ ఆడడం మాత్రం ఆపను అని చెప్తూ ఉంటే 2 వీక్స్ బిఫోర్ ది ఐపీఎల్ ఎల్ఎస్‌జిలో మోసిన్ ఖాన్‌కి ఇంజ్యూరీ అయితే యాస్ ఎ రిప్లేస్‌మెంట్ శార్దూల్ ఠాకూర్ వచ్చాడు. అండ్ శార్దుల్ ఠాకూర్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ లో 2 వికెట్లు, ఈసారి 4 వికెట్లు, టోటల్ 6 వికెట్స్ ఇప్పటిదాకా. అండ్ హీస్ ద పర్పుల్ క్యాప్ హోల్డర్. సో ఇమాజిన్ అ ప్లేయర్ హూ వెంట్ అన్సోల్డ్ ఇన్ ది ఆప్షన్ అండ్ హూ వాస్ కాల్డ్ ఎస్ అ రీప్లేస్మెంట్. ఇప్పుడు తన పర్పుల్ క్యాప్ హోల్డర్. ఇన్స్పైరింగ్ కదా, వెరీ నైస్ కదా. సో హీ వాజ్ అ పిక్ ఆఫ్ ద బౌలర్స్. అండ్ ఎల్ఎస్జి బౌలింగ్ అయితే లైక్ బాగానే వేశారు భయ్య. రవి బిష్నోయ్ గానీ, ఆవేష్ ఖాన్ గానీ, ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ గానీ, ప్రిన్స్ యాదవ్ గానీ బానే వేశారు. అంటే సన్ రైజర్స్ ని ఆ పిచ్ లో ఆ హోమ్ గ్రౌండ్ లో 190 for 9 కి రెస్ట్రిక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ చేసి చూపించారు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను రెస్ట్రిక్ట్ చేయడం అంటే పిచ్ వాస్ ద సేమ్, అంటే ఆల్మోస్ట్ ద సేమ్. ఇప్పుడు రాజస్థాన్ తో ఆడినప్పుడు ఎలా ఉండిందో పిచ్, ఇప్పుడు కూడా అలానే ఉండింది. దట్ ఈస్ వై ఎల్ఎస్జి కుడ్ చేజ్ ఇట్ డౌన్ ఇన్ లైక్ 16.1 overs. వాళ్ళు 193 16.1 overs లో కొట్టారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే వాళ్ళు ఎంత కొట్టేవాళ్ళో అర్థం చేసుకోండి. ఐ థింక్ బాగా పగబెట్టేస్తుంటున్నారు భయ్య. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు 9 ఓవర్లలో మీరు 120 కొట్టేస్తారా, 160 కొట్టేస్తారా అని చెప్పి బాగా పగబడిపోయి ఈసారి ధనాదన్ ఆడేశారనమాట. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ చూస్తే అలానే ఉండింది. ఫస్ట్ మిచెల్ మార్ష్ వచ్చాడు. మిచెల్ మార్ష్ యాజ్ యూజువల్ లాస్ట్ టైం హీ స్టార్టెడ్ ఫ్రమ్ వేర్ హీ ఎండెడ్ లాస్ట్ టైం. కొడుతూనే ఉన్నాడు. దీనికి తోడు నికోలస్ పూరన్ అస్సలు ఏం కొట్టాడు భయ్య. నికోలస్ పూరన్ అసలు హీ మేడ్ అ వెరీ ఫాస్ట్ బ్లిస్ట్ ఫైరింగ్ 70 runs. ఎన్ని బాల్స్ అనుకుంటున్నారు? 26 balls లో 26 balls 70 runs చేశాడు. అండ్ మిచ్ మార్చ్ కూడా 52 runs in 31 balls. ఇంకా అయిపోయింది అక్కడే సగం గేమ్. సో క్వైట్ కంఫర్టబుల్ గా చేసేసారు. అండ్ ఇక్కడ పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. నికోలస్ పూరన్ చూసుకున్నాడు మొత్తం. Yeah, quite an easy victory, quite a comfortable victory for the Lucknow Super Giants. అంటే ఇక్కడ సన్ రైజర్స్ కొంచెం హంబుల్ డౌన్ అవుతారు అనుకుంటున్నాను. అంటే బికాజ్ బ్యాటింగ్ ఇలాంటి మ్యాచెస్ లో ఇప్పుడు వెన్ ద బ్యాట్ డింట్ డూ ద వర్క్, ద రిక్వైర్డ్ వర్క్, బౌలర్స్ షుడ్ స్టెప్ అప్. అంటే సన్ రైజర్స్ వర్ యాక్చువల్లీ నోన్ ఫర్ దాట్ కదా. ఒక టైంలో 120 130 డిఫెండ్ చేసుకుంటున్నారు. 140 చేసినా కూడా పర్లేదు, మన బౌలర్స్ చూసుకుంటారని దే వర్ నోన్ ఫర్ దాట్. అలాంటిది ఇప్పుడు బౌలింగ్ ఇబ్బందులు ఉన్నాయి. అంటే నిన్న ప్యాట్ వచ్చి హీ టుక్ ద 2 crucial wickets ఆఫ్ కోర్స్. లైక్ ఇప్పుడు మన నికోలస్ పూరన్ది అండ్ మిచ్ మార్చ్ ని ప్యాటే తీసుకున్నాడు ఇన్ 2 successive overs. బట్ స్టిల్ హీ వెంట్ ఫర్ అ లాట్ అండ్ షమి వెంట్ ఫర్ అ లాట్ ఆఫ్ రన్స్. అండ్ జాంపాక్ అసలు ఏం చేయాలో తెలియట్లేదు, అక్కడ టర్న్ అవ్వట్లేదు బాల్ పిచ్ మీద. సో బ్యాటింగ్ ఓకే కానివ్వండి, బౌలింగ్ షుడ్ బి కొంచెం చూసుకోవాలి. కాజ్ ఆఫ్ కన్సర్న్ ఎస్ఆర్హెచ్ కి. అంటే ప్రతిసారి 280లు 300లు చేయలేరు అని చెప్పి నిన్న బాగా క్లారిటీ వచ్చింది. సో కొంచెం చూసుకోవాలి. అండ్ ఎల్ఎస్జి స్టార్టెడ్ ఆఫ్ విత్ దేర్ ఫస్ట్ విన్ ఇన్ ది టోర్నమెంట్. అండ్ మరి ఇలానే ప్రోగ్రెస్ అవుతారా, లేకపోతే హౌ దేర్ టోర్నమెంట్ ప్రోగ్రెస్? ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. అండ్ ఓనర్ సంజీవ్ గోయంకా కూడా చాలా హ్యాపీగా కనిపించారు. అంటే కానీ అదేందో భయ్య, ఓడిపోతే ఏమో అందరి ముందు తిట్టడము, గెలిస్తే ఏమో ఓ వావ్ అనుకోవడం, ప్రతిదీ లైక్ ఆన్ ద 2 ends ఆఫ్ ద స్పెక్ట్రమ్ లాగా అనిపిస్తుంది ఆయన. నాకేమో తెలియదు కానీ బట్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్ అనుకోవాలి ఇంకంతే. ఇట్ వాస్ అబౌట్ ద మ్యాచ్ యెస్టర్డే. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద మోస్ట్ అవైటెడ్ మ్యాచ్, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇవాళ ఆడుతున్నారు చెన్నైలో, చెపాక్ లో. సిఎస్కే ఫ్యాన్స్ కి లాస్ట్ టైం ఆర్సీబీతో ఆడినప్పుడు ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ మెమొరబుల్ మ్యాచ్ ఫర్ దెమ్. అంటే ఆ ఆర్సీబీకి అయితే చాలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు బికాస్ దట్ వాస్ వెన్ ఆర్సీబీ డిఫీటెడ్ సిఎస్కే అండ్ ఎంటర్ ద ప్లే ఆఫ్స్. సో ఇక్కడ చెన్నైలో చాలా సెట్ చేయాలి, చాలా బాకీలు సెట్ చేసుకోవాలి అన్నట్టే ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్. అండ్ మొన్న మ్యాచ్ లో అనుకున్నట్టే పిచ్ అలానే ఉంటుంది, స్లో ట్రాక్ ఉంటుంది, స్పిన్నర్స్ కి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. అండ్ నూర్ అహ్మద్ అసలు లాస్ట్ టైం హీ వాస్ లైక్ వావ్ అన్నట్టు వేసాడు. అండ్ దెన్ యూ హ్యావ్ ద స్పిన్ ట్విన్స్ జడేజా అండ్ అశ్విన్. సో ఖలీల్ అహ్మద్ కూడా బౌల్డ్ రియలీ వెల్ లాస్ట్ మ్యాచ్. అండ్ సో ఈ స్పిన్ త్రయం అండ్ ఖలీల్ అండ్ శామ్ కరన్ క్యాన్ బి అవైలబుల్ టు బౌల్. సో వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే పతిరానా ఇంజర్డ్ అయ్యాడు ఫర్ ద సీజన్, హీ మైట్ నాట్ బి అవైలబుల్ అంటున్నారు. సో ఇంకా మనకి ఏం న్యూస్ రాలే కానీ బట్
ఇవాళ ఆడతారో తెలియదు భయ్య. సో వీళ్ళే బౌలింగ్ చూసుకోవాలి. బట్ ఆన్ ది అదర్ ఎండ్ ఆర్సీబీలో పటిదార్ అండ్ విరాట్ కోహ్లీ ఎవరైతే ఉన్నారో ఇద్దరు, దే ఆర్ అమేజింగ్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అన్నమాట. సో పటిదార్ అయితే కొట్టేస్తాడు భయ్య, ఇంకా కొట్టేస్తాడు స్పిన్ ని. అండ్ కోహ్లీ గురించి తెలిసిందే, ఐ మీన్ యూజువల్ గా అయితే హీస్ గుడ్ విత్ ఫాస్ట్ బౌలర్స్, బట్ ఈ మధ్య విత్ స్పిన్ ఆల్సో హీస్ ఏబుల్ టు టైమ్ ద షాట్స్ రియలీ వెల్, అండ్ ద బాల్ మంచిగా వస్తుంది బ్యాట్ మీదకప్పుడు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారనేది చూడాలి. అండ్ అటాక్ అయితే ఉంది భయ్య, ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ చూసాం కదా, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ పడిక్కల్. సో ఉంది, అటాక్ అయితే ఉంది. అండ్ బౌలింగ్ లో కూడా లాస్ట్ టైం కృణాల్ పాండ్యా వాజ్ అ సర్ప్రైజ్ అండ్ చాలా బాగా వేసాడు. సో ఇవాళ హౌ కృణాల్ పాండ్యా పర్ఫార్మ్స్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ ఇవాళ భువి మరి భువనేశ్వర్ కుమార్, విల్ హీ బీ బ్యాక్? అంటే లాస్ట్ టైం ఒక ఇంజరీ వల్ల హీ డెంట్ గెట్ టు ప్లే ద ఫస్ట్ గేమ్. సో మరి ఇవాళ విల్ హీ బీ బ్యాక్? చూడాలి. సో ఓవరాల్ ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఫర్ షూర్. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ద లాస్ట్ టైం ఆర్సీబీ వన్ అగైన్స్ సిఎస్కే ఇన్ చెన్నై, అది ఎప్పుడు తెలుసా? ఫస్ట్ ఐపీఎల్ 2008 అప్పుడు గెలిచారనమాట. అప్పటి నుంచి చెన్నైలో ఆర్సీబీ సిఎస్కేని ఓడించలేదు. ఇవాళ ఏమైనా టేబుల్స్ టర్న్ అరౌండ్ అవుతాయా, ఏమవుతుంది ఇవాళ అనేది డెఫినెట్ గా చూడాల్సిన విషయమే. ఇవాళ మై పిక్ హూస్ గోయింగ్ టు విన్ అంటే, బయాస్ అనుకోండి ఏమైనా అనుకోండి, ఐ వాంట్ సిఎస్కే టు విన్. సో మై పిక్ ఇస్ సిఎస్కే. మళ్ళీ హోమ్ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి, దే నో ద ట్రాక్ రియలీ వెల్, దే నో ద పిచ్ రియలీ వెల్, కాబట్టి మై పిక్ ఇస్ సిఎస్కే. మీరేమంటారు, ఎవరు గెలుస్తారంటారు ఇవాళ మ్యాచ్? సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో అది భయ్య ఇవాళ వీడియో, నిన్నటి మ్యాచ్ రివ్యూ అండ్ ఇవాళ మ్యాచ్ ప్రివ్యూ. సో చూడాలి, ఎక్సైటింగ్ గా ఉంటుంది ఇవాళ. అండ్ రేపు ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో టాకింగ్ అబౌట్ దిస్ మ్యాచ్. అండ్ రేపు మళ్ళీ వీకెండ్ కాబట్టి జీటీ అండ్ ముంబై తలబడుతున్నారు. సో చాలా మాట్లాడడానికి ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి వాటి మ్యాచ్ తర్వాత రేపటి వీడియోలో. సో వీల్ టాక్ అబౌట్ దాట్ అండ్ ప్రివ్యూ కూడా చేద్దాం రేపటి మ్యాచ్ గురించి. అప్పటిదాకా ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ కమెంట్ చేయండి భయ్ ఏదో ఒకటి. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్సా, అరే నువ్వు సిఎస్కే బయాస్ ఉంటావురా అని తిట్టండి. సిఎస్కే ఫ్యాన్సా, హే బ్రో చియర్స్ అని చెప్పి ఏదో ఒకటి పెట్టండి. కమెంట్ ఏదో ఒకటి చేయండి, కాస్త వస్తుంది, నాకు పుష్ చేస్తారు యూట్యూబ్. సో అదండి. సో ఐల్ సీ యూ అగైన్ టుమారో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.